అయిపోయింది. బీఆర్ఎస్ లో కుంపటి రగిలింది. హరీష్ రావు కొత్త దుకాణం తెలుస్తున్నాడు అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. కేటీఆర్ కు తనకు గ్యాప్ వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండాలుగా ఖండించేశారు హరీష్ రావు. బీఆర్ఎస్ అంటే హరీష్ రావు, హరీష్ రావు అంటే బీఆర్ఎస్ అంటున్నారు ఆయన. కేసీఆర్ రాముడైతే నేను హనుమంతుని అంటున్నారు. కేటీఆర్ కు పట్టాభిషేకం చేసినా స్వాగతిస్తా, కేసీఆర్ మాట హరీష్ బాట, మా మామ గీసిన గీత దాట అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేటీఆర్ల కటౌట్లే కనిపించాయని, గులాబీ పార్టీ కావాలని హరీష్ రావును తొక్కిపెట్టిందంటూ కాంగ్రెస్ బీజేపీ నేతలు విమర్శించారు. ఆ సభ ముగిసినప్పటి నుంచి బీఆర్ఎస్ లో అంతర్గత యుద్ధం పెరిగిందని విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ బీజేపీ నేతలు. కాంగ్రెస్ బీజేపీ నేతల వ్యాఖ్యల్ని తప్పుపట్టిన హరీష్ రావు తను కేసీఆర్ కు నమ్మిన బంటునన్నారు. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. కేసీఆర్ పార్టీ బాధ్యతల్ని కేటీఆర్ కు అప్పగించినా తను వ్యతిరేకించే ప్రసక్తే లేదన్నారు హరీష్ రావు. కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను, డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఎవరు ఏ ప్రచారం చేసినా ప్రజలు నమ్మరన్న హరీష్ రావు గులాబీ సైనికుడిగా తనేంటో అందరికీ తెలుసన్నారు. 25 ఏళ్ల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. ఇంత కుండబద్దలు కొట్టినట్టు 100 సార్లు చెప్పినా మళ్ళీ ఈరోజు కూడా చెప్పినా కదా, మై లీడర్ ఈస్ కేసీఆర్, వాట్ ఎవర్ కేసీఆర్ సేస్ హరీష్ రావు విల్ ఫాలో ఇట్. ఫైనల్ గా బీఆర్ఎస్ పై తనపై తప్పుడు ప్రచారం మానుకోవాలని ప్రత్యర్థి పార్టీలకు హితవు పలికారు హరీష్ రావు.